రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే నష్టాల నుండి ఆర్థిక రక్షణ పొందాలని దోనకొండ మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ సూచించారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని అరవల్లిపాడు దొండపాడు గ్రామంలో మంగళవారం పూలకు బిల్లిస్తుంది కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన వ్యవసాయ శాఖ సేవలు ప్రభుత్వ పథకాలని రైతుల ముంగిటకు తీసుకెళ్లడం, పంటల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి వారం మంగళ బుధవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్లిన ప్రభావంతో ఈ ఏడాది అనావృష్టి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు స్వచ్ఛందంగా పంటల బీమా ప్రీమియం చెల్లించి ఆర్థిక భద్రత పొందాలని సూచించారు. పత్తి పంటకు ఎకరాకు 2,100 ప్రీమియం చెల్లిస్తే సుమారు 40,000 వరకు, కందులకు ఎకరాకు 430 ప్రీమియంతో సుమారు 22,000 వరకు, మిర్చి పంటకు ఎకరాకు 4,500 ప్రీమియంతో సుమారు 90,000 వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉందని వివరించారు. పంట బీమా నమోదు చివరి తేదీ జూలై 15, ఇతర పంటలకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15 వరకు గడువు ఉందని తెలిపారు. పంటల బీమా నమోదు కోసం రైతుల ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, పంట ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పద్ధతులతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, గ్రామ వ్యవసాయ సహాయకులు లక్ష్మణ్, విన్ని బాబుతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దొనకొండ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి స్టేట్ వైడ్గా కూడా గవర్నమెంట్ వారి యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము పొలం వేస్తున్న కార్యక్రమం ఈ ఖరీఫ్ 2026 సంబంధించి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఆరవల్లిపాడు అలాగే తెల్లపాడు గ్రామాల్లో ఈ యొక్క పొలం వేస్తున్నటువంటి కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని రైతులు ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు, పొలానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాల్సినవన్నీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రైతులకి ఈ ఎల్నినో ప్రభావం అనే దాని గురించి కూడా వాళ్ళకి వివరించి ఈ తగు సూచనలు, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏంటి, ఏ పంటలు వేసుకోవాలి, ఎటువంటి రకాలు మనం చూస్ చేసుకోవాలనేది కూడా కూలంకషంగా రైతులతో ఈ యొక్క కార్యక్రమాల్లో మొత్తము డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా కొంత అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి అట్లాగే రైతులు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఈ భావాలను అన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు వ్యవసాయ శాఖ తరఫున మా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి కంది విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సబ్సిడీ ఎంతైతే ఉందో అది కూడా మనం రైతులకు వివరించడం జరిగింది. LRG 133-33 సౌభాగ్య అనే రకాన్ని మనం ఇప్పుడు మినీ కిట్స్ కిందను అలాగే జనరల్ సీడ్ కిందను వాళ్ళకి సబ్సిడీ కింద మనం రైతులకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఆ విషయాన్ని రైతులకు తెలియజేశాము. రేపు వర్షాలు పడినట్లయితే రైతులందరూ కూడా ఈ యొక్క మా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి రైతు సేవా కేంద్రాల్లో మీరు కనుక మా VALని, గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించినట్లయితే వారు ఆ మినీ కిట్స్ కానీ జనరల్ సీడ్ కానీ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా ఆ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి పత్తి, మన దొనకొండ మండలంలో ఎక్కువగా పత్తి వేయటం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు లేట్ అవటం వల్ల పత్తి అనేది ఎవరు పెద్దగా ఇంకా వేయటం లేదు. కాకపోతే పత్తికి రేపు 15 జూలై 2026 లాస్ట్ డేట్గా, ఇన్సూరెన్స్కి లాస్ట్ డేట్గా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టదలుచుకుంటే రైతులు వెంటనే ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎకరాకి 2,100 రూపాయలు పత్తికి వచ్చేసరికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కింద. అలాగే కందికి వచ్చేసరికి 430 రూపాయలు ఇన్సూరెన్స్ ఎకరాకి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కందికి, వరికి, మిగతా అన్ని పంటలకి ఈ నెలాఖరు వరకు టైం ఇచ్చారు. 31 జూలై వరకు టైం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి రైతు సోదరులు గమనించి ఇన్సూరెన్స్ కనుక కట్టుకున్నట్లయితే మనకి రాబోయే రోజులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.